తిరుప్పావై. విష్ణువుని కీర్తిస్తూ గోదాదేవి మూలద్రావిడంలో గానం చేసిన 30 పాసురాల గీతమాలిక. ఇది 12 మంది ఆళ్వారులు నాలాయిర దివ్య ప్రబంధంలో రచించిన ఒక ముఖ్య భాగమై తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. మొదటి 5 పాసురాల ఉపోద్ఘాతం తిరుప్పావై ముఖ్యోద్దేశాన్ని తెలియజేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుని పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి విన్నవిస్తుంది. తర్వాతి 10 పాసురాల్లో గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలారావములు, రంగురంగుల పూలు, వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. తర్వాతి 5 పాసురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొల్పడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపజేసి గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణులను మేల్కొల్పమంటూ వారిని వేడుకుంటారు. తర్వాత వారు కృష్ణుడి అష్టమహిషులతో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు. చివరి 9 పాసురాలు భగవద్ విభూతిని వర్ణిస్తాయి. చిట్ట చివరి పాసురంలో గోదాదేవి తను విష్ణుచిత్తుని కుమార్తెనని, ఈ 30 పాసురాలు తాను రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని ఉద్ఘాటిస్తుంది. మొదటి పాసురం. மார்கழித்தங்கள் மதி நிறந்தை நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நீரிழையீர் சீர்மல்குமாயி பாடி சேல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணிய சோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்து ఏలోర్ ఎంబావాయ్. మొదటి పాసురంలో ఆండాళ్ళ అమ్మవారు మొదలు పెట్టడమే లక్ష్మీనారాయణులని ప్రార్థించడంతో మొదలు పెడతారనమాట. ఇందులో మార్గళి తెంగళ్ అని అంటే మార్గశీర్ష మాసం అని చెప్పి అంటున్నారు. ఓ గోపికలారా, ఈ మార్గశీర్ష మాసం చాలా మంచిది, ఉత్తమోత్తమైనది. ఎందుకంటే ఇది లక్ష్మీనారాయణుల మాసము. అంతేకాకుండా ఇవి మంచి రోజులు, చాలా మంచి రోజులు. ఎందుకంటే ఏ రకంగా చూసుకున్నా వాతావరణము చాలా బాగుంటుంది. అటు మరీ వేడిగా కాకుండా, అటు మరీ చల్లగా కాకుండా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణము. అలాగే ఈ మాసంలో చంద్రుడు చాలా వెన్నెలలను కురిపిస్తాడు. చాలా వెన్నెలవంతంగా ఉంటుంది ఈ మాసంలో. ఇలాంటి ఉత్తమోత్తమైన మాసంలో మనము శ్రీకృష్ణుడు ఎవరైతే సూర్యుడో, ఎవరైతే ధీరుడో, ఎవరైతే తండ్రి ముందు వినయంగా ఉంటాడో, తల్లి ముందు సింహంలా ప్రవర్తిస్తాడో, ఎవరైతే చంద్రుడిలాగా ఆహ్లాదకరంగా ఉంటాడో, సూర్యుడిలాగా తేజవంతంగా ఉంటాడో, ఎవరైతే నల్లని మబ్బులాగా నల్లని శరీర ఛాయను కలిగి ఉంటాడో, అలాంటి శ్రీకృష్ణుడి దగ్గరికి మనందరం కూడా వెళ్దాము. ఎలా వెళ్దాము? శుచులై శుభ్రంగా స్నానం చేసి వెళ్దాము. ఈ పాసురంలో స్నానానికి చాలా ఇంపార్టెన్స్ ఉందని అమ్మవారు చెప్తారనమాట. స్నానం ఎప్పుడు చేయాలంటే సూర్యోదయానికి ముందరే చేయాలి. ఎలాగైతే మనం కార్తీక మాసం అలా చేస్తామో అలాగే మార్గశీర్ష మాసంలో కూడా తెల్లవారుజామునే స్నానం చేయాలి. మనందరం స్నానం చేసి శుచిలమై శుభ్రంగా ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆ వ్రతం ఎలా చేయాలో విందాము.
ఆ వ్రతం గురించి తెలుసుకుందాము, ఆ వ్రతాన్ని మనము ఆచరిద్దాము, కలిసి మనంతం కూడా ఈ ప్రయాణం చేద్దాము రండి అని చెప్పేసి గోపికలని ఆహ్వానిస్తోంది ఆండాళ్ళ అమ్మవారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.